హ్మ్. తప్పే ఉంది కదా. నా గురించి పోసాని గురించి ఇష్టపడటం నాకు ఇష్టం లేదని అనుకో మాట్లాడటం తప్పే ఉంది. ఆయన ఇష్టం అది. ఒకటి చెప్తా విను. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో తగ్గినయా, పెరిగినయా పక్కన పెట్టి అదే మీకు మార్గం అనుకుంటే, ఎందుకు మీకు తగ్గిపోయింది? మీరు ఇండస్ట్రీలో కొంతమంది హీరోని విమర్శించారనా, ఇంకోళ్ళు విమర్శించారనా, అందుకు తగ్గిపోయినాయా అని పక్కన పెట్టు. చెప్తా. ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు తెలుసుగా, అవును. చాలా మంచోడుగా, మంచి నటుడుగా, ఒకప్పుడు కొన్ని బిజీకి చేశాడుగా, ఎవరు విమర్శించడుగా. మరి ఎందుకు పెట్టుకోవట్లే ఆయన్ని? హ్మ్. అంటే పోసానంటే జగన్ గారి దగ్గర ఉన్నాడు కాబట్టి, వీడు కమ్మాడై ఉండి కూడా రెడ్డి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వీడు మనం విమర్శిస్తాడా? తీసేయండి రా వీడిని. తీసేశారు. మీరు చెప్పినట్టుగా విందాం. అన్నీ లేవు, ఖాళీగా ఉన్నా. నా వెంట్రుకని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని చెబుతున్నా. అయిపోయింది కదా. సరే నేను దుర్మార్గుణ్ణి, నేనంటే ఇష్టం లేదు. ఎల్బి శ్రీరామ్ అంటే ఎందుకు ఇష్టం లేదు? ఉత్తముడిగా, ఒక్క మాట మాట్లాడగా, వేషాలు ఇవ్వచ్చుగా. ఒక్కో సినిమాలు కనీసం 5-6 రోజుల్లో వేషాన్ని ఇవ్వచ్చుగా. ఎన్నాళ్ళైంది ఆయన సినిమాలు చేసి పాపం. ఇక్కడే ఉన్నాడు కదా. అలాంటి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరే? ఇది ఈ ఇండస్ట్రీ ఎవడబ్బో సొమ్ము కాదు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది సినికాలమ్మ తల్లి. నాకు అంతవరకు ఇవ్వాలనుకుందనుకో అంతవరకు. ఇప్పుడు పైగా 4 సినిమాలు చేస్తున్నా, 4 కాకుండా హీరోగా చేస్తున్నా. ఫస్ట్ కాపీ వచ్చింది. రేపు ఎల్లుండి మీకు మీ జర్నలిస్టులందరికీ షో వేద్దామని నాగేశ్వరరావుకి చెప్పా. ఆ షో ఇక్కడే మా ప్రివ్యూ థియేటర్ ఉంది, అందులో హీరోగా వేసా. మా అబ్బాయి కథా మాటలు రాశాడు, వాడు ఉజ్వల్. రాసి వెళ్ళిపోయాడు. రాశాడు, దాన్ని డైరెక్షన్ నేనే చేశా. ఓకే. మరి హీరో సినిమా చేస్తున్నా ఇప్పటికి. బాగుంటే ఆడితే, బాగోకపోతే ఆడదు. చాలా సినిమాలు ఉంటాయి కదా, పెద్ద హీరోలు కూడా బాగుంటే బాగా ఆడతాయి, బాగోకపోతే బాగా ఆడవు. నా సినిమా అంతే. మెంటలకి ఇష్టం బాగుంది, హిట్ అయిందిగా. ఆపరేషన్ దుర్యోధన పెద్ద హిట్ అయిందిగా. నాకు అన్ని రకాలు ఉన్నాయిగా. సరే, మీరంటే పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల తగ్గాను. ఇప్పుడు మీరన్న పాయింట్లోనే ఎల్బి శ్రీరామరాంటి గారు చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు తెర కనుమరుగైపోయి ఇంట్లో బుక్స్ రాసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రహ్మానందం గారు కూడా చాలా తగ్గిపోయింది. ఆయన ఎందుకంటారు? రీజన్ ఏంటి? చెప్పలేదు దానికి. అంటే మీ అజంప్షన్స్ ఉంటాయి కదా. అజంప్షన్ అంటే నా వరకు నేను చెప్తా. చెప్పా కదా, నేను వైసీపీ పార్టీ. నేను మీ వరకు అడగట్లేదు, మీది నాకు అర్థమైంది, మీరు ఓపెన్ గా చెప్పారు. అంటే పర్సనల్ అనట్లేదు, ఇండస్ట్రీకి సంబంధించి కొత్త తరం వస్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్లు భాగంగా ఇలా వీళ్ళు నిర్వీర్యం అవుతున్నారా స్క్రీన్ కి? ఏం లేవు. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నారు. హీరోలకి 60 ఏళ్ల దాకా వరకు కూడా హీరోగా సినిమాలు చేసుకోవచ్చు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేవాడు ఆరోగ్యం బాగా మెయింటైన్ చేసుకుంటే 90 ఏళ్ళకు కూడా వేషం వేయచ్చు అన్నాడు అక్కినే నాగేశ్వరరావు. వేయచ్చు, వాడు కూడా వేయచ్చు. అయినా ఎందుకు వాళ్ళు తగ్గిపోయారంటే వాళ్ళకి నేను చెప్పను, అది నా సంబంధం లేదు. పర్సనల్ వేషాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకు నా విషయం అయితే నేను చెప్తా. నేను జగన్ పార్టీలో ఉన్నాను, జగన్కు ఫేవర్గా ఉంటాను, వాళ్ళని విమర్శిస్తాను. తగ్గిపోయినాయి, దానివల్ల తగ్గినాయి. రేపు నుంచి అసలు ఒక్కడు కూడా లేదనుకో, డోంట్ వర్రీ. నాకు మనస్ఫూర్తిగా నాకు ఈ అయ్యో సినిమాలు పోయినాయి ఏ అని గొడుగులు ఇంటూ కూర్చునే మనిషిని కాదు నేను. అన్నీ ఇక్కడ రేపే ఉందనుకో, ఇది కూడా లేదనుకో, మావిడ నేను 1 year కింద ప్రోగ్రాం పెట్టుకున్నాం. మనం చాలా సినిమాలు చేసాం, పెద్దగా వెక్స్ అయిపోయాం కదండి. మనం ఏమన్నా టూర్కి వెళ్దాం పెట్టుకుందాం అనుకున్నాం. ఇండియా మొత్తం తిరిగాం. ఇట్లానే 5 star హోటల్కి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే, నేను మావిడ ప్రతి నెల 15 రోజులు ఒక కంట్రీ వెళ్ళాలి. ఇంగ్లాండ్ 15 రోజులు, మళ్ళీ వస్తాం 15 రోజులు ఇక్కడ తిరుగుతాం, బంధువుల దగ్గరికి వీళ్ళకి మన ఇంటికి వెళ్తాం. ఆడ నుంచి రష్యా, ఆడ నుంచి అమెరికా, ఆడ నుంచి స్విట్జర్లాండ్, ఆడ నుంచి ఇటలీ, ఆడ నుంచి గ్రీస్, ఆడ నుంచి స్విట్జర్లాండ్, అట్లా మొత్తం వరల్డ్ మొత్తం తిరగాలని మేము ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. అడగండి కావాలంటే వెళ్ళి మావాడిని. ఇప్పుడు ఇది ఎప్పుడే ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుని ఎలా 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 అనుకుంటా ఉన్నాం. ముందు దేనికి వెళ్దామంటే, ముందు నిన్ను లండన్ తీసుకెళ్తానన్నా మావాడిని. అట్లా ప్రపంచం మొత్తం మనం మ్యాక్సిమం నెలకి 15 రోజులు దానికి కేటాయిద్దాం అమ్మాయి అని పెట్టుకున్నాం మేము.
అది అప్పుడు ఇది సినిమాలు ఉన్నప్పుడే ఈ ప్రోగ్రాం పెట్టుకుంది. ఈ 2 ఏళ్ళు ఆగుదాం, అప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా, ఇక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత 15 రోజులు ఇక్కడ ఇంక ఉన్న జగన్ గారు, మిగతా 15 రోజులు జగన్ గారితో ఉంటా. 2009లో చిలకలూరుపేట నుంచి మీరు పోటీ చేశారు కదా, అవును ప్రజారాజ్యం పార్టీ నుంచి. అవును. చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నారు, అనివార్యంగా పోటీ చేశారు. ఇప్పుడు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్కి సంబంధించి అదే సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చిన వ్యక్తికి తమ్ముడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్, ఎందుకు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతూ ఉన్నారు, పర్సనల్ కాంట్రవర్షియల్ కమెంట్స్ చేస్తున్నారు? అంటే వాళ్ళు కమర్షియల్, వాళ్ళు పర్సనల్గా నన్ను కామెంట్ చేశారని. వాళ్ళు మీరు ఒకరికొకరు రెండు క్వశ్చన్లు చెప్పు, నువ్వు వన్ సైడ్ మాట్లాడుతూ మన రాజకీయ నాయకుడిలాగా ఒకరికొకరు ఇప్పుడు విమర్శ ప్రతి విమర్శ అట్ట కాదు. నువ్వు ఏం క్వశ్చన్ అడగాలంటే విమర్శ ప్రతి విమర్శ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ పోసాని గారిని తిట్టడం, లెట్ మీ టాక్ ఫస్ట్. ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ పర్సనల్గా నన్ను పర్సనల్గా తిట్టారు కాబట్టి పర్సనల్గా తిట్టా. షుడ్ నాట్ మిస్టేక్ మీ, ఓకే షుడ్ నాట్ మిస్టేక్. కనుక్కోండి, పై చూడు, పేపర్ చూడు, వీడియో చూడు, క్లిప్పింగ్ చూసుకో, టీవీలు చూసుకో, ఛానల్ చూసుకో, ఎవడెవడు తెచ్చాడు ముందు. నేను ఊరుకోను. నేను ఎవరిని ముందుగా గెచ్చను. అన్యాయంగా అంటే అసలు ఊరుకోను. చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఓకే, చచ్చిపోయేదాకా ఫైట్ చేస్తా. ఆడెవ్వడైనా సరే, వాడు బాబైనా సరే, నా గురించి తప్పుగా మాట్లాడితే, నా కుటుంబం తప్పుగా మాట్లాడితే ఇదే తప్పు. శ్రావణ్ గుర్తుపెట్టుకో. ఎందుకు నువ్వు చిరంజీవి నా కోసం ప్రేమతో ఇవ్వలా. పోసాన మురళి కానెస్ట్, పోసాన మురళి నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళ కుటుంబంలో అందరు నేను ఒక వాళ్ళలాగా కాపాడా. ఆ కుదురుతో ఆయన నాకు టికెట్ ఇచ్చాడు. ఏ సందర్భంలో అది ఈయన చిరంజీవి గారిని వేరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు. ఓకే, తెలుసు కదా ఇప్పుడు గొడవ అయింది. అప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు కన్నీళ్లతో, బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండగా ఈ ఎలక్షన్ అప్పుడు. అంటే ఏంటి మురళి, నన్ను తిట్టమను, అంతేగాని ఎందుకు నా ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకే తిడతారు అని కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంటే, అన్నా నువ్వు అట్లా మాట్లాడు మాకు. అందుకని నేను ఆయన దగ్గర బాగుంటా క్లోజ్గా. రాజకీయాలు నా సంబంధం లేదు అప్పుడు. అయితే ఆయన అన్న నా బాధ్యత, ఇక నుంచి నోరు మూపిస్తాను అని. అప్పుడు తర్వాత నేను ఎవడరా మాట్లాడింది చిరంజీవి గారి గురించి మాట్లాడండి, చిరంజీవి గారు అసమర్థుడా కాదా, అసమర్థుడు అని చెప్తాం. అదే గెలుస్తాడా గెలుస్తాడని మేము అంటాం, గెలవడం నువ్వు అంటావు, అవి మాట్లాడండి. అంత ఇంతో ఆడవాళ్ళ గురించి డీమోరలైజ్ చేస్తారంటారు ఎదవల్లారా అని నేను వాళ్ళని తిడితే, అప్పటి నుంచి చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళమని ఎవ్వరూ నోరెత్తలా ఇంతవరకు. అది ఆయన చిరంజీవి గారు పెగ్గేసుకుంటా ఇక్కడ గుండె మీద చేయబెట్టుకొని, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు, ఇక్కడ ఉన్నాడు రా పోస్తాను నాకు అన్నాడు. వాళ్ళ తమ్ముడు నాగబాబు లేడా, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ లేడా, వాళ్ళ బంధువులు లేరా, మేనల్లుళ్ళు లేరా, వాళ్ళందరూ కూర్చోబెట్టి నన్ను ఇలా అంటున్నారా వీళ్ళు అనలేదే. నన్ను ఎందుకు అడిగాడు చెప్పు, నన్ను ఎందుకు అడిగాడు, నన్నే ఎందుకు అడిగాడు? ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో నా మీద నమ్మకం, డెడికేషన్తో ఉంటాడని. వాళ్ళ తమ్ముడు పిలవచ్చుగా, అరే తమ్ముడు వదిన అన్నారు, వాటి ఆడపిల్లని అన్నారు, వాటి సంగతి తెలుసు అన్నాడా? సాక్షి చెప్పంటావా? పక్కన కన్నబాబు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, అదే ఫోన్ గెలిపింది. అతను వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ కృష్ణ అడగండి, వాడే నాకు తిరిగాడు కళ్యాణ్ కృష్ణ. అయ్యో ఎక్కడున్నారు సార్ మీరు, ఇక్కడ రాసుకుంటున్నారా? చిరంజీవి గారు ఇప్పుడు మీతో మాట్లాడాలంట, టెన్షన్ అయిపోయింది, వాడు ఎవడు తిట్టాడు. ఇంత టెన్షన్తో తీసుకెళ్ళారు నన్ను. నేను పిచ్చినా కొడుకును కదా. అయ్యో ఆడవాళ్ళని అన్యాయంగా అన్నాడా, పైగా చిరంజీవి గారి కుటుంబాన్ని ఎందుకు అని ఆ నోరు మూపించా, అది వేరే మ్యాటర్. అయినా వాళ్ళు నన్ను చంపుతాం కొడతా ఉన్నారు. నేనన్నాను, వాళ్ళు ఎవరో చెప్పారు ఇట్లా మధ్య చంపు నేను ఇది చేస్తా ఉంటే, ఒరే ఓ పని చేయమను, చంపితే పోసాన కృష్ణమురళిని పర్ఫెక్ట్గా చంపేయమను. పొరపాటు కొనుగుడితో బతికామనుకో, వాడి ఫ్యామిలీ మొత్తం నేను చంపాల్సి వస్తారా, అట్టున్నాగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని కూడా చెప్పాను. అది కూడా వాళ్ళకి తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు. మరి అదే చిరంజీవి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోసాని నా గుండెల్లో ఉన్నాడని నాకు తెలియకుండా ఆయనే అనౌన్స్ చేశాడు. నేను అడగలా, ఆఫీస్కి వెళ్ళాలా, నేను ఒక్కసారి వెళ్ళా ఆఫీస్, ఒకసారి అతను పంపించి కళ్యాణ్ కృష్ణ వచ్చాడు, రాండి సార్ బీపార్ రమ్మంటున్నారు, రాండి సార్ చేపట్టుకొస్తే చిరంజీవి గారు చెప్పా, అన్నా నేను డబ్బులు ఖర్చు పెట్టను, ఓట్లు కొన్నాం, మిమ్మల్ని పైసా అడగను, నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా గెలుస్తావు అన్నాడు. ఓడిపోయా, ఆపికి వచ్చా. ఎంత ఖర్చు పెట్టాను తెలుసా నేను? మీరు అన్నారు కదా హానెస్ట్గా ఎలా ఉండాలని, 7 లక్షలు ఖర్చు పెట్టా ఎన్నికలకి. దేనికి?
కాఫీలకి, టీలకి, భోజనాలకి, కూల్ డ్రింక్స్కి ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కార్యకర్తలకు ఒక కారు, నాకు ఒక కారు, పక్క పోలీసులకి, ఇక టిఫిన్లకి, అన్నాలకి, లంచ్కి అన్నీ కలిపితే 7 లక్షలు. ఇంకా కొంత కూల్ అయ్యి తాగారట ఇది కానీ మొత్తం అక్కడ 3 లక్షలు అప్పు తీసుకొని కోర్టులోని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఇక్కడికి ఇంటికి వచ్చి మళ్ళీ 3 లక్షలు పంపించా. 10 లక్షలు నాకు ఖర్చు అయింది తిండికే, పబ్లిసిటీకి వాళ్ళ పోస్టర్ నేనే నా డబ్బులతో నేనే పెట్టుకున్నా. ఏ చిరంజీవి పైసా అడగల, నేను ఇవ్వాల. ఇది జెన్యూన్గా పాలిటిక్స్ అంటే అదే నేను చేశాను. వాడటం గెలవటం మన సంబంధం లేదు. ఇక నన్ను అడిగారు, అరే కనీసం కార్యకర్త కూడా ముందు తాపించరేంటి సార్ మీరు? నీకు తాగుడు అలవాటు ఉంటే నీ డబ్బులతో తాగే. నా ముందు చూసి శర్మవాణి కాబట్టి ముందు అవుతాడంటే నేను ఇవ్వను, నేను తాగను, నేను ఇవ్వను. అయితే అట్టయితే ముందు కూడా ఇవ్వనప్పుడు ఎందుకు సార్ మేము రాము, వెళ్ళిపో మొహం మీద అన్నారు. ఇవన్నీ అందరి ముందు మీడియా ముందే ఓకే చూసుకుంటూ వస్తాయి క్లిప్పింగ్స్ అన్నీ. లాస్ట్ 7 లక్షలు 10 లక్షలు మొత్తం వస్తూ ఓడిపోగా థ్యాంక్స్ చెప్పి అందరికీ మళ్ళీ టిఫిన్ పెట్టించి థ్యాంక్ యూ అని వచ్చి కారులో వెళ్తా మా ఆవిడ చెప్పి బయలుదేరి వచ్చానమ్మా, ఇది 15,000 ఓట్లే వచ్చినాయి, కంగ్రాట్స్ చేయి నాకు అంటే మా ఆవిడ నవ్వింది. 15,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే, రా ఇంటికి అంది. ఓకే అర్థమైందా? అలాగా ఆ చిరంజీవి ఎప్పటి నుంచో నా మీద గుండెల్లో పెట్టుకున్నాడు. ఇలా చేశాడు పోసారి కృష్ణమురళి అని. అలాంటిది నేను ఈయన చిరంజీవి గారు పార్టీ ఉంటే చిరంజీవి గారి పార్టీలో ఉండేవాడిని. పార్టీలో చిరంజీవి గారి పార్టీలో నేను ఎక్కడ సభ్యుడిని కాదు ఇంతవరకు. ఎప్పుడు నా మీద ఇష్టంతో ఇవ్వటం తప్పితే నేను వెళ్ళి సభ్యుడిని అని ఎప్పుడు రాసుకోవాలి ఎక్కడ. అయిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. మరి ఎవరు సపోర్ట్ చేస్తాను నేను? ఇంకా ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు ఎత్తుక్కున్నా, ఉన్నాళ్ళలో బెటరు ఈయన సపోర్ట్ చేశాను. అప్పుడు ఈ సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి జగన్ గారిని ఎవడైనా క్వశ్చన్ చేసినప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం. జగన్ గారు ఏమంటే మేము క్వశ్చన్ చేయం. జగన్ గారు మీ పాలనలో నిన్న కుర్రవాడిని అన్యాయంగా కాళ్ళు ఎరగొట్టారంట, ఆడి పేరు సుబ్బారావు, మీరు చూడండి అన్యాయం కొట్టారంట, దానికి మేము కౌంటర్ ఏమో. ఎందుకు మాట్లాడతానట్లా? ఏమో జన్యం కొట్టారేమో, పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పుంటాడు అనుకుంటాం. ఇంకోటి ఏమండి మీరు ఇట్లా అమ్మఒడికి ఇచ్చారు కదా, కాకుండా ఫలానా వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా అంటే ఓకే, అడ్వైస్ తప్పలేదు. లేదు ఇదిగో మీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ 3 నెలల్లోనే ఒకతను లంచాలు తిన్నాడు, ఇదిగో ఫలానా ఎమ్మెల్యే పేరు ఇది, ఇదిగో ఇది సాక్ష్యం, దీన్ని మీరు ఎంక్వైరీ చేయండి అని ప్రెస్ ముందు పెట్టాడు అనుకో, వెల్కమ్. నేను అంటాను ప్రెస్ ముందు పెట్టాడండి అంటే ప్రెస్ ముందు పెడితే ఎంక్వైరీ చేయమను జగన్ గారిని. అది ఎస్ అంటే తీసేయమను అతన్ని పార్టీలో వచ్చి. నువ్వు అనుకో పవన్ కళ్యాణ్ చెప్పను, నో పవన్ కళ్యాణ్ గారు పొరపాటు అది ఇతను తినలేదంట అని నువ్వు చూపించు. ఇది సభ్యత, ఇది సరైన రాజకీయం. ఇవి కాకుండా నువ్వెంత ఎదవా సన్నాసి అని ఈ మాటలు అంటుంటే పులివెందుల పంచాయతీ అని, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇవి అన్వాంటెడ్గా అతన్ని ఎప్పుడు మాట్లాడుతున్నాడు. అక్కడ లాస్ట్ చూశాను నేను ఓ మీడు అక్కడ సన్నాసులారా అని పేరు నానిని ఇంకోళ్ళు అన్నారు. అన్ని నిధులు మాట్లాడుతున్నాడు కదా ఇతను అని నేను ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టాను. ఊరే కూడా అనలా, ఒక్క మాట అనలా. పవన్ కళ్యాణ్ నువ్వు ఇంతమంది నువ్వు ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టాను అన్నావు, సంతోషం, తప్పేం లేదు. నువ్వు ఎన్ని ప్రశ్నించావు అడిగిన ఆన్సర్ చెప్తా. మరి నేను కూడా మా పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నా, ఆ ప్రశ్నకి కూడా మీరు కూడా జవాబు చెప్పాలి అని ప్రెస్లో అన్ని క్లిప్పింగ్స్ చేశాను విట్నెస్తో. ఇలా అప్పుడు అలా ఎందుకన్నావు, ఇప్పుడు ఇలా ఎందుకన్నావు, అంతకుముందు బీజేపీ చేరక ముందు ఎలాగా బీజేపీ వాళ్ళని తిట్టావు క్లిప్పింగ్ చేశాడు. ఇది ఈ నాయకుల వల్లనే ఈ దేశం నాశనం అయిపోతుంది. మళ్ళీ ఇంకో క్లిప్ తీశా పెడితే ముస్లిమ్స్ వీళ్ళే దేవాలయాలు ఇంతమంది పాడేశారు అన్నాడు. మర్చిపోయి 2 చెప్పేశాడు. ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముస్లిమ్స్ తప్ప
హిందువులు తప్ప 2 చెప్పావేంటి, కొద్ది ఆన్సర్ చెప్పు. అలాగే ఇంటర్మీడియట్ 3 సార్లుగా 3 క్లిప్పింగ్లు చూపించా. ఓసారి ఎంపీసీ చేశానని, ఓసారి సిఈసి అని, ఓసారి ఇంకోటని. ఇంటర్ ఫెయిల్ అయ్యానని. అట్టా మరి ఎవరైనా నేను కూడా చదువుకున్నాను. నేను సిఈసి చదివా, ఎకనామిక్స్, సివిక్స్, కామర్సు, అది ఒక్కటే చదువుతాను. మరి ఒకే ఇంటర్ని 6 సంవత్సరాలు చదవరే ఎట్లా ఏంది ఇవి అడిగా. ఇవి వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇవి అడిగింది. ఏ తప్పు ఒక్క మాట మాట్లాడాల నేను. నువ్వు ఇవి ప్రశ్నలు చెప్తే నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తానన్న. దానికి తెల్లారి వాళ్ళు ఎమ్మటే రాగానే వేశారు. ఆయన వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అందరు వాళ్ళకి కొంతమంది అలవాటు ఏంటంటే ఎమ్మెల్యే, మంత్రులు వాళ్ళ ఇళ్ళకి మెసేజ్లు పెట్టి ఆడాలను తిడుతూ, బూతులు తిడుతూ, ఈ అలవాటు అయిపోయింది చాలామందికి. ఇట్లా కొన్ని తెలుసుగా మీకు ఇవన్నీ. అట్లనే అందరిలాగే నాకు పంపించారు. వాళ్ళైతే పాపం మాట్లాడలేరు, ఎందుకులే అని పోస్తాను కదా, సినిమా వాడు గడగడగడ వినిగిపోతాడు, నాకు పంపించారు. నన్ను తిడుతూ, నా భార్యను తిడుతూ, నా భార్య మంచిది కాదని, నువ్వు మాకు ప్రశ్నించు, నువ్వు ప్రశ్నించావు కదా మా పవన్ కళ్యాణ్ని, నువ్వు ప్రశ్నించు అని ఈయన పెట్టారు. ఇలా అంటే నా ఇంట్లో ఆడవాళ్ళని. అప్పుడు నేను ప్రెస్కి వెళ్ళి నేను కూల్కి చెప్పా, పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశ్నిస్తా అన్నావు, దానికి ఆన్సర్ చెప్పలా. మేము అడిగాం, న్యాయంగానే అడిగా. నువ్వు అన్న మాటలే చూపించా నీకు, నేను అబద్ధం ఏం చెప్పలేదు కదా, అన్న మాటలే చూపించా. నువ్వు సమాధానం చెప్పపోయినా పర్లా, చెప్పకపోగా నీ సైకో ఫ్యాన్స్తో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో నన్ను మా ఇంట్లో నా భార్యని ఎలా తిట్టించా కూడా అది చూపిస్తూ ప్రెస్లో పెట్టా. ఇక